హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్నందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే మనకు మొబైల్ ఫోన్స్ అనేది తీసుకురావడం లేదు. అది కూడా వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ యొక్క ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకి రీసెంట్గానే మైక్రోసాఫ్ట్ డియో అని మొబైల్ లాంటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఫోల్డబుల్ మొబైల్ అయితే కాదు. అయితే ఈ మొబైల్ ఫోన్లో మనకు ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది మైక్రోసాఫ్ట్ నుంచి. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ మైక్రోసాఫ్ట్ డియో యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని ఒక స్పెసిఫికేషన్స్ కానీ, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ కానీ, అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మైక్రోసాఫ్ట్ డియో యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. అది కూడా వీళ్ళు కానీ గొరిల్లా గ్లాస్ 5 వాడారంటున్నారు. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 250 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ వెయిట్ అనేది ఉంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉందనుకోండి. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది దీంట్లో మెయిన్లీ మిస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఈ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు దీంట్లో సింగిల్ నానో సిమ్ కూడా మనము యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు. ఇక దీంట్లో స్టైలెస్ సపోర్ట్ కూడా ఉంది. స్టైలెస్ అంటే ఇక్కడ ఏం లేదు, మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, మనకు నోట్ సిరీస్లో వస్తుంది కదా చిన్న పెన్, అయితే దీంట్లో పెద్ద పెన్ వస్తుంది. అంతే, మనకు డిఫరెన్స్ ఇక ఏముండదు. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. మెయిన్లీ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే వచ్చేసి మనకు ఫోల్డబుల్ టైప్ డిస్ప్లే వస్తుంది అనమాట. అంటే మనకు డ్యూయల్ స్క్రీన్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మనకు ఫోల్డ్ చేయకోకుండా ఫుల్ డిస్ప్లే చూసుకుంటే మనకు 8.1 ఇంచెస్ ఉంటుంది. అదే మనము ఓన్లీ సింగిల్ డిస్ప్లేని యూజ్ చేసామనుకోండి, బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి, దీని ఒక సైజ్ వచ్చేసి మనకు 5.6 ఇంచెస్ అనేది ఉంటుంది. మనకు వచ్చేసి అమ్మో LED డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే మనకు 1800 ఇంటూ 2700 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 144.2% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఇక దీని యొక్క పీపే డెన్సిటీ కనుక చూసుకుంటే మనకు 401 పీపే డెన్సిటీ అనేది ఉంటుంది. ఇక ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే వచ్చేసి కానీ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారు. మనకు డిస్ప్లే ఇంత పెద్దది ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళు టాప్లో బాటంలో బెజల్స్ అయితే తీసేయలేదు ఫ్రెండ్స్. మనకు చాలా పెద్ద బెజల్స్లో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. బెజల్స్ మనం కొంచెం థిన్గా ఇచ్చింటే మంచిగానే ఉండిండు ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరాస్ గురించి అయితే మనం దీంట్లో మెయిన్లీ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు సింగిల్ కెమెరాతోనే వస్తుంది. సిచ్యువేషన్లో చూసుకుంటే మనకు క్వాడ్ కెమెరా, త్రిబుల్ కెమెరా, అలాగే మనకు పెంటా కెమెరాస్తో కూడా మొబైల్ ఫోన్స్ అనేవి వస్తున్నాయి. కానీ దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ కెమెరాతోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇది సింగిల్ 11 మెగాపిక్సెల్ కెమెరా. దీని ఒక అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. ఇది వైడ్ సెన్సార్. అయితే మీకు రావచ్చు మళ్ళీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా ఎలా అనేసి. అయితే ఫ్రెండ్స్, ఇదే సింగిల్ కెమెరాని మనకు ఫ్రంట్ సైడ్ అయితే డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తారు. దీన్నే మీరు ఫ్రంట్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఫోన్ అనేది ఫోల్డ్ అవుతుంది కాబట్టి మనము 2 సైడ్ యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇదే కెమెరాను ఫ్రంట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీరు ఫ్రంట్ బ్యాక్ ఒకటే కెమెరానే కాబట్టి యూజ్ చేసేది, మీకు వీడియో క్వాలిటీ కూడా సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. క్వాలిటీ వచ్చేసి మీరు 4Kలో 60 FPS 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080pలో కూడా మీరు 30-60 FPSలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రొసెసర్ గురించి అయితే మనం మెయిన్లీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది మనకు 3 జనరేషన్స్ బ్యాక్ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు. మనకు 855 ప్లస్ వచ్చింది, అలాగే 865 వచ్చింది, అలాగే 865 ప్లస్ కూడా వచ్చింది. వీళ్ళు ఇంకా 855లోనే ఉన్నారు. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే Adreno 640 GPU అనేది ఉంటుంది ఫ్రెండ్స్. RAM స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB RAM 128GB మోడల్, అలాగే 6GB RAM 256GB మోడల్లో మనకు వీళ్ళు లాంచ్ చేశారు. ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు, అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ మనకు 3511 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇక దీంట్లో మనం సెన్సార్స్ చూసుకుంటే సెన్సార్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, కంపాస్, ప్రాక్సిమీటర్
ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మనకు అట్లీస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా తీసుకురావాల్సింది. ఇక నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు Android 10 వస్తుంది ఫ్రెండ్స్. మనకు జెన్యూన్ Android OS తో వస్తుంది మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక దీనిలో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశాడు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే aptX HD కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళైతే మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇక దీంట్లో NFC కానీ అలాగే FM రేడియో కూడా రెండు వీళ్ళు తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కలర్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఓన్లీ సింగిల్ కలర్ వేరియంట్లో తీసుకొచ్చారు. అది కూడా మనకు గ్లేసియర్ వైట్ అంటే వైట్ కలర్లో ఉంటుంది అనుకోండి మొబైల్ ఫోన్ కలర్ వచ్చేసి. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ గురించి అయితే మనం మెయిన్లీ మాట్లాడుకోవాలి. ప్రైజెస్ వచ్చేసి మనకు అమెరికాలో లాంచ్ చేశారు కాబట్టి మనకు అమెరికన్ ప్రైజెస్ మన ఇండియన్ ప్రైస్లకు కన్వర్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేబీ మన ఇండియాకి తీసుకురారనుకుంటున్నా, ఎందుకంటే ఇది మనం కొనే బడ్జెట్లో అయితే మొబైల్ ఫోన్ అసలు లేదు ఫ్రెండ్స్. మేము చూసాం, ఒకవేళ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుంటే ఇప్పుడు 6GB RAM 128GB మోడల్ వచ్చేసి $1399 అనేది పెట్టారు. అంటే మనీ నెంపైలకు కన్వర్ట్ చేసుకుంటే 1,04,000 వరకు పడుతుంది ఫ్రెండ్స్ మనకు బేస్ వేరియంటే. ఇక మనం హయ్యర్ వేరియంట్ 6GB RAM 256GB మోడల్ చూసుకుంటే $499 అనేది పెట్టారు. అదే మనీ నెంపైలకు కన్వర్ట్ చేసుకుంటే 1,12,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ ప్రైస్ పెట్టి మన ఇండియాలో మొబైల్ ఫోన్ ఎవడన్నా కొంటాడా చెప్పండి ఫ్రెండ్స్. కొంటే ఒకవేళ ఐఫోన్స్ కొంటారు, లేకంటే సామ్సంగ్ నోట్ సిరీస్ కొంటారు. మరి చూస్తాం ఎవరు ఈ మొబైల్ ఫోన్ కొంటారో. మనకు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉందా ప్రీ ఆర్డర్ తీసుకోవాలని నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఈ మొబైల్ ఫోన్ అయితే మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వెళ్ళి నేను మీకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మరొక వీడియోతో ముందుకు వస్తాను. మై మిస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.